హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మనం కట్టి పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. చూసారు కదండి, పొంగల్ నుంచి ఎంత వేడివేడి పొగలు వస్తున్నాయో. పొగ వేడిగా కాకపోతే చల్లగా ఉంటుంది ఏంట్రా అంటారేమో, ఏదో ఎగ్జైట్మెంట్లో అలా అన్నానండి. ముందుగా ఏం చేయాలో చూద్దాము. మేము ముందుగానే ఒక కప్పు బియ్యాన్ని, ఒక కప్పు పెసరపప్పుని నానబెట్టి ఉంచుకున్నాము. దీన్ని అరగంట సేపు నానబెట్టాలి. అరగంట సేపు నానబెట్టడాన్ని వీడియో తీస్తే వచ్చే 50 వ్యూలు కూడా రావేమోనని ముందే నానబెట్టేసాము మేము. ఇప్పుడు ఈ నీళ్ళని వడగట్టుకుందామండి. ఇప్పుడు మేము ఎప్పుడన్నా బియ్యం కానీ పప్పు కానీ నానబెడితే ఆ నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకుంటామండి. ఆ గిన్నెలోకి తీసుకుని 4 రోజుల తర్వాత వాటిని మొక్కలకు పోస్తే మొక్కలకు చాలా మంచిది. చూసారు కదా, ఇక్కడ బియ్యాన్ని వడగడుతున్నాము. నెక్స్ట్ పెసరపప్పును వడగడదాము. బియ్యం అయిపోయిందండి, ఇప్పుడు పెసరపప్పుని వడగడదాము. ఇప్పుడు ఈ పెసరపప్పులో నీళ్ళు కూడా మంచివి. అబ్బా, నేను మొక్కలకు పోయమంటే నీళ్ళు మా ఆవిడ నా కాళ్ళకి పోసిందండి. నేను కూడా హైట్ అవుతాను అనుకుంటున్నట్టుంది. ఇప్పుడు పెసరపప్పు కూడా వడగట్టేసాం కదా. చూసేదా పెసరపప్పు ఎంత బాగుందో. ఈ పెసరపప్పుని ఇలాగే ఆయిల్లో వేసి వేయించుకుంటే మూంగుదాలు అయిపోద్దండి. బయట 5 రూపాయలకి 5 గ్రాములు ఇస్తాడు. మన దగ్గర చూడండి ఎంత పెసరపప్పు ఉందో. దీన్ని వేపితే బోల్డ్ అంత మూంగుదాలు అవుతుంది. చక్కగా నూనెలో వేపుకుని కొంచెం ఉప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుందామండి. పొయ్యి వెలిగించుకున్న తర్వాత దీని మీద ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టుకుందాం. మీ దగ్గర చిన్న కుక్కర్ ఉంటే చిన్న కుక్కర్ కూడా వాడుకోవచ్చు. ప్రెషర్ ప్యాన్ వల్ల ఏంటంటే బాగా ప్రెషర్ ఉండడం వల్ల బాగా ఉడుకుద్ది అనమాట. ఇప్పుడు ఈ ప్రెషర్ ప్యాన్ పెట్టుకుని దీనిలో కింద వడకట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుందాం. ఫస్ట్ మొత్తం బియ్యాన్ని వేసేసుకోవాలండి. క్లీన్గా వేసుకోండి. బియ్యం చాలా ఇంపార్టెంట్, మనకి పడేసుకోకూడదు. బియ్యం అంతా వేసేసాక నెక్స్ట్ పొయ్యిని కొంచెం సిమ్లో పెట్టుకోండి. హైలో పెడితే మొత్తం మాడిపోద్ది. ఇప్పుడు పెసరపప్పును కూడా మొత్తం వేసేసుకుందాము. ఇప్పుడు ఈ ఉడకవాలి కదండి, ఉడకడానికి కోసం నీళ్లు కావాలి మనకి. ఇందా మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పుని బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు పోసుకుంటాం మేము. ఇప్పుడు మీకు బాగా మెత్తగా కావాలనుకుంటే 4 కప్పులు పోసుకోండి. బాగా జారుగా కావాలనుకుంటే 5 కప్పులు పోసుకోవచ్చు, తమిళనాడు స్టైల్లో కావాలనుకుంటే పొంగల్ని. అదే మీకు పలుకుగా కావాలి, పలుకుగా ఉంటేనే ఇష్టం అనుకుంటే 3 కప్పులు నీళ్ళు పోసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి, మేము 4 కప్పులు చెప్పాను కదా, అలాగే 4 కప్పులు నీళ్ళు పోసేసాము. 4 కప్పులు నీళ్ళు పోసిన తర్వాత దీనిలోకి ఉప్పు వేయాలండి. ఉప్పు లేకపోతే లో బీపీలో తిన్నట్టు ఉంటుంది. సో ఉప్పు వేసుకోవాలి మనం. ఇప్పుడు మీడియంలో పెట్టుకోండి పొయ్యిని. కొంచెం మీడియంలో పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, మేము ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాం. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు, పింక్ సాల్ట్ వేసుకోవచ్చు, హిమాలయన్ సాల్ట్ వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ రానిస్తే బాగుంటుందండి. ఇక్కడ మూత పెట్టేసాం కదా. ఇప్పుడు ఫస్ట్ విజిల్ వచ్చింది. మొత్తం అన్ని విజిల్స్ చూపించలేను కదా, అందుకని ఫస్ట్ది కట్ చేసి 6వ విజిల్ చూపించాను. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చేసినాయి. పొయ్యి కట్టేసుకుని కుక్కర్ని పక్కన పెట్టేయాలి. ప్రెషర్ అంతా తగ్గిపోయి కుక్కర్ మూత ఓపెన్ అయ్యే వరకు. ఇప్పుడు మిగిలిన ఏం కావాలో చూద్దాము. ఇప్పుడు ఇక్కడ ప్లేట్లో చూడండి, అల్లం ముక్కలు సన్నగా తరుక్కోవాలి, కరివేపాకు కావాలి, పచ్చిమిరపకాయ ముక్కలు, మిరియాలు చాలా ఇంపార్టెంట్ అండి పొంగల్కి, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఇట్లన్నిటిని మనం పోపు పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ పొయ్యి వెలిగించుకోండి. ఒక బాండీ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకోండి. నెయ్యి అంటే అంతా ఇంత నెయ్యి కాదండి, చాలా ఎక్కువ నెయ్యి వేసుకోండి. ఎందుకంటే పొంగల్కి నెయ్యి ఉంటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇక్కడ మేము వేసుకుంటున్నాం కదా నెయ్యి. మేము ఈ నెయ్యిని యూజువల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. పాల ప్యాకెట్ తెచ్చుకున్న ఆ మేగడని పక్కకు తీసుకుని దాన్ని ఎప్పుడు కాసుకుని నెయ్యి తయారు చేసుకుంటాం. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకున్నాం కదా. ఈ నెయ్యి కరిగేలోపు మనం మిరియాలు దంచుకుందాం. మిరియాలు ఆల్రెడీ వేస్తున్నాం కదా, మళ్ళీ మిరియాలు ఎందుకంటే పొంగల్కి ఘాటు ఉంటేనే బాగుంటుందండి. అందుకని ఇప్పుడు మనం మిరియాలు దంచుకుందాం అనమాట. ఇప్పుడు మా కలరాతిలో మిరియాలను వేసుకుని ఒక 10 మిరియాలు వేసుకోండి. 10 మిరియాలను వేసుకుని ఇలాగ బాగా మెత్తగా దంచుకోండి. అది మెత్తగా దంచుకున్న తర్వాత మనం తాలింపు పెట్టిన దానిలో వేసేసుకోవాలన్నమాట. ఈలోపు నెయ్యి అలాగ వేడెక్కేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక పళ్ళెంలో తీసుకున్న అన్నీ ఒకదాని తర్వాత ఒకటి నీటిలో వేసేసేయండి. చూసారా, ఇక్కడ అన్నీ వేసేస్తున్నాం. ఇదిగో అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. అన్నీ బాగా కలిసి నేతిలోకి దిగుతాయి అన్నమాట. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఇందాక దంచి పెట్టుకున్న మిరియాల పొడి కూడా జల్లేసుకోండి. అల్లం ఎంత ఎగితే అంత టేస్ట్ అండి. అల్లం పచ్చి పచ్చిగా ఉంటే చేదు వచ్చేస్తుంది. అల్లం బాగా వేగిందంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అందుకనే సిమ్లో కొంచెం పెట్టుకుని అల్లం బాగా వేగేదాకా వేపుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ ఇందా చెప్పినట్టు మిరియాల పొడి వేసేస్తున్నాము. మిరియాల పొడి వేసేసాం కదా. ఇదంతా బాగా వేగుతుంటుంది ఈలోపు. దీనికి తోడు ఇంకొక బాగా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉందండి. మనం ఎక్కువ పులిహోరల్లోనూ పప్పు తాలింపుల్లోనూ దాన్ని వాడుకుంటాం అనమాట. అది ఇక్కడ కూడా మెయిన్, అదే ఇంగువ.
ఇప్పుడు ఇంగు వేయమన్నాను కదా, అది ముందే వేసేయకూడదండి. అల్లం బాగా వేగాలి. అల్లం బాగా వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలన్నమాట. ఇక్కడ మేము రెడీమేడ్గా తెచ్చుకుని ఇంగు వేసుకుంటున్నాము. ఇంగు మీద ఒక సామెత ఉందండి, ఇంగు కట్టిన గుడ్డ బెల్లం వండిన పొయ్యి అని. అంటే దాని మీనింగ్ నాకు తెలీదు, ఏదో గూగుల్ దొరికింది కదా అని చెప్పేసా. మీనింగ్ నెక్స్ట్ వీడియోలోకి తెలుసుకుని చెప్తానండి. చూసారా, ఇక్కడ మేము ఇంగు వేసుకుంటున్నాం అనమాట. ఇంగు వేసుకుని మరీ ఎక్కువ వేసేసుకోకండి, ఓ మాదిరి ఇంగు వేసుకుని బాగా మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచుకుని ఇంకా పొయ్యి కట్టేసుకోవడమే. ఇది పొయ్యి కట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి. ఇంకా దీన్ని కట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఇప్పుడు ఇది పొయ్యి కట్టేసుకున్నాము, దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాము. ఇప్పుడు ఇంకా ఇందాక మనం వండుకున్న ప్రెషర్ కుక్కర్ ఉంది కదా, దాన్ని తీసుకుని దాన్ని మూత ఓపెన్ చేయాలి. ముందు ప్రెషర్ అంతా తగ్గిందో లేదో చూసుకోండి. ఇక్కడ మాకు ప్రెషర్ అంతా తగ్గిపోయింది, మూత ఈజీగా వచ్చేసింది అనమాట. ప్రెషర్ ఉండినప్పుడు మూత తీయాలని చూస్తే మూత పేలిపోయే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్త. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొత్తం అంతా బాగా ఉడికిపోయింది మాకు. ఇప్పుడు కొంచెం గరిటె పెట్టి చూసుకుందాము. ఒక్కోసారి అడుగంటేస్తుంది. ఈసారి మాకు లక్కీగా అడుగేం అంటలేదు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇందాక మనం కలుపుకున్న పోపు ఉంది కదా, ఆ పోపు మొత్తాన్ని ఇందులో వేసేయాలి. ఇందులో వేసే ముందు పొయ్యి వెలిగించుకుని కొంచెం సిమ్లో పెట్టుకోండి. ముందు సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇందాక చేసిన పోపు అంతా ఉంది కదా, అదంతా ఇందులో వేసి కలపడమే. ఎంత కలిపితే అంత కలిపినట్టు. అదేనండి పోపు అండి. పోపు పొంగలి కలిపితే అంత కలిపినట్టు అనమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొత్తం పోపు వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కలపడం మొదలు పెడతాం. చూడండి, కలిపే ముందండి మర్చిపోయాను చెప్పడం, కొంచెం నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నెయ్యి ఎందుకు అంటే అది బాగా ఎక్కువ టేస్ట్ని ఇస్తుందండి. నెయ్యి అంటే టేస్ట్ అంటే నెయ్యి. ఇప్పుడు చూసారా, ఈ పొంగల్ మొత్తాన్ని బాగా పప్పు అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడు చూడండి, బాగా కలిపేస్తున్నాం. బాగా కలుపుకున్న తర్వాత దీన్ని గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇక్కడ చూడండి, అసలు పొగలు వస్తుంటే ఎంత బాగుందో. ఇలా అండి వేడి వేడిగా ఉన్న పొంగల్లో సాంబార్ వేసుకు తింటే భలే ఉంటుందండి. ఇప్పుడు పచ్చడి కాలం కదా, సాంబార్ కాకుండా ఈ పొంగల్ని పక్కన పెట్టుకుని కొంచెం ఆవకాయ పచ్చడి కానీ ఇంట్లో పట్టిన అల్లం పచ్చడి కానీ వేసుకు తింటే భలే ఉంటుందండి. మీకు అలవాటు లేకపోతే ఒకసారి ట్రై చేయండి. ఆవకాయ పచ్చడితో కానీ అల్లం పచ్చడితో కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. మేము సైడ్ డిష్గా పెరుగు కూడా వాడతాం దీనికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.